హలో గాయస్, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? నేనైతే బాగున్నానండి. నా ఇద్దరు పిల్లలతో మేమైతే హ్యాపీగా ఉన్నాము. సో మార్నింగ్ లేచి నేను నా డ్యూటీ చేసుకున్న రొటీన్ వరకు సో అందరిలాగా నేను ఏం చేస్తున్నాను ఏంటని పెట్టే టైం నాకు లేదని పెట్టలేను కూడా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను చూస్తున్నాను కెమెరా ఆన్ చేసుకుని మనం ఏం చేస్తున్నాం అన్నీ డబల్ అయిపోతున్నట్టు నాకు అంత ఓపిక లేదు ఫ్రెండ్స్. అందుకే నేను ఓన్ వాయిస్ తోటి పెడతాను వాయిస్. సో సాయి పెట్టి పప్పు పెట్టాను. పప్పు ఎందుకంటే సంటి పిల్ల ఉంది కాబట్టి డైలీ పప్పే వండుకుంటాను మేము. సండే ఫెస్టివల్ అంటే మాకు ఏం ఉండదు. సో చాలామంది ఏంటంటే సండే ఫెస్టివల్ అని ఈరోజు చికెన్ మటన్ తెచ్చుకొని వండుకుని తింటారు. సో మాకు అలాంటివి ఏమి ఉండదు. ఓకేనా ఫ్రెండ్స్. డబ్బు ఉంటే రోజు పండుగ, డబ్బు లేకపోతే ఏదో అంటారు కదా. సో డబ్బుల వాళ్ళకి రోజు పండుగ. సో ఇంకేంటంటే ఫ్రెండ్స్, రాత్రి మాకు కరెంట్ పోయింది. అంటే వారానికి వచ్చి 3 టైమ్ 4 టైం తీసేస్తాడు వారంలోనూ. అయితే చాలా నరకం చూస్తాం కరెంట్ పోయినప్పుడు మేము. ఎందుకంటే రేక్ షెడ్ ప్లస్ వేడి తీసాడంటే ఒక గంటకి అరగంటకి ఇవ్వడం, ఒక 3-4 గంటలు తీసేస్తాడు. ఒకవేళ ఒక్కో రోజు ఏం చేస్తాడంటే తీసినాడు మళ్ళీ ఇప్పుడు 9 o'clock తీసాడనుకో 1 గంటకి ఇస్తాడు. 1 గంటకి ఇచ్చిన తర్వాత మళ్ళీ తీసేస్తాడు. అలా రోజంతా వాళ్ళు ఏడిపిస్తూనే ఉంటాడు. నిజంగా మార్నింగ్ డ్యూటీకి వెళ్ళి వాళ్ళకి చాలా ఇబ్బంది. మార్నింగ్ లెగాలంటే లెగలేరు కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటి కూడా ఖాళీగా నవ్వులు పర్వాలేదు, కానీ మరి ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకైతే తెలీదు. సో ఎండాకాలంలో అయితే కామన్, ఎండాకాలంలో అయితే కరెంట్ పోతలు అంటారు కాబట్టి తీసేస్తారు. మరి ఇది జూలై లాస్ట్లో ఉన్న కాబట్టి వర్షాలు లేవు కాబట్టి మరి ఎందుకు తీస్తున్నాడో తెలీదు. సో అది ఫ్రెండ్స్. అలా ఇద్దరు పిల్లలకి నేను విసురుకుంటా అలాగే 8 గంటల కరెంట్ రాకపోయినా 2 గంటలు అలా కూర్చుని విసురుకుంటూ ఉంటాను. కన్నాను కాబట్టి తల్లిని కాబట్టి నేను చూసుకోవాలి కదా ఫ్రెండ్స్. అవునా కదా ఫ్రెండ్స్. ఏం చేస్తారు ఫ్రెండ్స్, నాకు 2 పిల్లలు మా అమ్మగారు ఉంటాము ఇంట్లో. చీకటం అయితే అనమాట. కరెంటు పోయినప్పుడు అయితే మాకు చాలా భయం వేస్తుంది. ఎందుకంటే మా ఇంట్లో పాములు కూడా వస్తాయి ఫ్రెండ్స్. పాములు 1, 2 కాదు, ఒకసారి 4, 5 కాదు పాములు దాకా వచ్చేస్తాయి. ఆట ఆడిస్తాయి మమ్మల్ని. నిజంగా చెప్పాలంటే రోజుకో గణలా గడుస్తుంది మాకు. కానీ అలాగే దేవుడి మీద భారం పెట్టుకుని బతికేస్తున్నాను ఇంట్లోనూ. ఇంకేంటి ఫ్రెండ్స్, మార్నింగ్ ఏమో లెగిసి వాడు స్కూల్కి వెళ్ళేది సండే కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే ఇప్పుడు మార్నింగ్ అట్లా లెగిసినట్టుకి చాలా ఇబ్బంది పడిపోతుంది. మా పాప ఏంటంటే ప్లస్ ఏంటంటే కరెంటు పోయినా కానీ ఇసుకుతా ఉంటే పడుకుంటారు. మా అమ్మగారు అది అలా పడుకుంటారు. నేను నా 2 పిల్లలతో మంచమే పడుకుంటాం. అంటే పాప చిన్నప్పుడు అవుతే మా అమ్మ నా దగ్గరే పడుకునేది. సో మా అబ్బాయి కింద పడుకునేవాడు. ఇప్పుడు అవుతే కొంచెం నా దగ్గర పడుకుంటున్నాడు అనమాట మా అబ్బాయి. సో మధ్యలో పాపను పెట్టుకొని చెల్లి మీద ఎక్కడ పడిపోతాడని మధ్యలో ఇంత చూస్తూ ఉంటాడు. కానీ సంటి పిల్లలు ఉన్న ఇల్లు మీకు తెలుసు కదా ఫ్రెండ్స్. ఏంటంటే ఆ రాత్రి ఎంత కరెంటు పోయింది, 1 గంట కరెంట్ వచ్చింది అనుకున్నప్పటికీ మళ్ళీ మా పాప 2ంటికి లేచిపోయి ఆటలు.